Hi friends, welcome to my channel. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇది లాస్ట్ వీడియో అనమాట ఫంక్షన్స్ గురించి. సో ఈ వీడియోలో కొన్ని ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సెట్ వేరియబుల్ యాక్టివేట్ బ్రాక్ చేద్దాం. సో దాని తర్వాత ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో ఈఎంపీని సో డేటా టైప్ ఏదైనా ఉండొచ్చు. సో అలానే దీనికి వాల్యూ అనేది అసైన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ నుంచి ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్, లాస్ట్, లెంత్, యూనియన్, ఇంటర్సెక్షన్, ఇలా 5 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ అనే ఫంక్షన్ ఏంటో చూద్దాం. సో బేసికల్గా ఫస్ట్ అనేది అరే తీసుకుంటుంది, స్ట్రింగ్ తీసుకుంటుంది. సో ఇన్పుట్గా అరే స్ట్రింగ్ 2 తీసుకుంటుంది, బట్ రిటర్న్ చేస్తుందంటే బూలియన్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ స్ట్రింగ్ చూద్దాం ఏంటనేది వస్తుందో చూద్దాం. సో వీఆర్ లెర్నింగ్ ఏడిఎఫ్. ఓకే, సో ఇది రిటర్న్ చేసాను, చూద్దాం ఏమొస్తుంది. క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్, ఏమొచ్చింది? డబ్ల్యూ వచ్చింది అన్నమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏమి ఇచ్చాం ఇక్కడ, వీఆర్ లెర్నింగ్ ఏడిఎఫ్. యాక్చువల్గా ఈ స్ట్రింగ్లో ఫస్ట్ ఏంటి, డబ్ల్యూనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా సో వెంకీ అనేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో ఈ స్ట్రింగ్లో వి అంటే ఫస్ట్ అంటే ఏంటి, ఇదే కదా, అందువల్ల వి వస్తుంది అన్నమాట. ఓకే, క్లిక్ ఆన్ డీబగ్. సో లెట్స్ సీ దట్ ఏమొస్తుంది, వి వస్తుంది. ఇలా మనం ఏంటంటే సో ఫస్ట్ అనే ఫంక్షన్ ద్వారా మీరు పాస్ చేస్తున్న స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది రిటర్న్ చేస్తుంది. అలానే మనం అరే కూడా పాస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఒక అరే క్రియేట్ చేస్తున్నాం ఒక పారామీటర్ ద్వారా. సో లెట్ మీ క్రియేట్ వన్ పారామీటర్. సో ఈఎంపీ నేమ్స్. సో డేటా టైప్ వచ్చేసరికి అరే అండ్ వాల్యూస్ వచ్చేసరికి ఇది పాస్ చేస్తున్నాం. ఇలా ఒక పారామీటర్ క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ పారామీటర్ని సో ఫస్ట్ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. లెట్స్ సీ దట్. ఎంప్లాయ్ నేమ్స్. ఓకే, దట్స్ ఇట్. యూ కెన్ ఓకే. సో డీబగ్. ఓకే, సో ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ వెయిట్. చూడండి ఏమొచ్చింది, మహేష్ వచ్చింది. సో ఎందుకు మహేష్ వచ్చిందంటే ఈ అరేలో ఏంటిది ఫస్ట్ మహేషే కదా. ఫర్ ఎగ్జాంపుల్ వేరేది ఇస్తాను, సో వెంకీ అని ఇస్తాను. లెట్స్ దట్. సో మళ్ళీ చేంజ్ చేద్దాం పారామీటర్ వాల్యూ, పారామీటర్స్ ఇక్కడ కాబట్టి రన్ టైంలో ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మళ్ళీ డీబగ్. ఓకే, చూడండి ఏమొచ్చింది, వెంకీ వచ్చింది. అంటే మీరు పాస్ చేసిన స్ట్రింగ్లో కానీ పారామీటర్లో కానీ ఏదైతే ఫస్ట్ ఉంటుందో వాల్యూ అది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫంక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫంక్షన్ అనుకోండి, చూడండి చాలా ఈజీ. ఇది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. లాస్ట్ ఇక్కడ కూడా 2 వర్షన్స్, ఒకటి అరే తీసుకుంటుంది, ఒకటి స్ట్రింగ్ తీసుకుంటుంది అనమాట. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రింగ్ చూద్దాం. సో లెర్నింగ్ ఏడిఎఫ్. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ అంటే ఏంటి, ఎఫ్ రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే సో లాస్ట్ ఈ స్ట్రింగ్లో ఏదైతే లాస్ట్ క్యారెక్టర్ ఉందో అది మాత్రమే రిటర్న్ చేస్తుంది. క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్. ఓకే, చూడండి ఏమొచ్చింది, ఎఫ్ వచ్చింది. ఇలా మనం ఏంటంటే స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా ఒకవేళ అరే పాస్ చేశారనుకోండి, సో చూద్దాం. ఓకే, సో ఇందాక అరే పాస్ చేసాం కదా, సో ఆ అరేలో వాట్ ఇస్ ద లాస్ట్ వాల్యూ. ఓకే, సో డీబగ్. క్లిక్ ఆన్ ఓకే. లెట్స్ సీ, వర్క్ అవుతుంది కదా, ఏమొస్తుంది, కోటి వస్తుంది. ఇలా మనం ఏంటంటే సో కావాలంటే ఇప్పుడు వాల్యూ చేంజ్ చేద్దాం. సో రమేష్ అనేది. ఓకే, సో ట్రై టు కాపీ అండ్ పారామీటర్ దగ్గర చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ డీబగ్ చేద్దాం.
ఇప్పుడు ఏం రావాలా? సో రమేష్ రావాలి. ఓకే, చూద్దాం వస్తుందో రాదో. చూడండి ఏమొచ్చింది, రమేష్ వచ్చింది అన్నమాట. ఇలా మనం ఏంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఫంక్షన్స్లో మీరు స్ట్రింగ్ పాస్ చేసినా లేకపోతే అరే వాల్యూ పాస్ చేసినా ఏదైతే ఫస్ట్ ఉంటుందో ఫస్ట్ వాల్యూ వస్తే, లాస్ట్ ఉంటే లాస్ట్ వాల్యూ వస్తుందంట. ఈ కొన్ని కేసెస్లో మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, అలానే మనకి లెంత్ అనే ఫంక్షన్, ఓకే, ఇది కొన్ని కేసెస్లో చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో లెంత్, సో లెంత్ కూడా చూడండి 2 వర్షన్స్, ఒకటి అరే పాస్ చేయొచ్చు, రెండోది స్ట్రింగ్ అనమాట. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ చూద్దాం. సో వీఆర్ లెర్నింగ్ ఏడిఎఫ్. ఓకే, సో బేసికలీ ఇక్కడ ఏంటి వార్నింగ్ వస్తుంది, ఎందుకంటే మన వేరియబుల్ యొక్క డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్, బట్ ఇది రిటర్న్ చేసేది ఏంటిది, నెంబర్ అనమాట. ఓకే, అందువల్ల అలా వస్తుంది, దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో డీబగ్. ఓకే, ఏమొస్తుంది, సో 19 వస్తుంది. ఓకే, అలా కాకుండా సో మనం ఏంటి ఇప్పుడు స్ట్రింగ్ పాస్ చేసాం. ఓకే, మనం స్ట్రింగ్ పాస్ చేసాం కాబట్టి దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అలానే స్పేస్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది, అందువల్ల 19 వచ్చింది. అలా కాకుండా మనం అరే పాస్ చేసాం అనుకోండి, లెట్స్ సీ దట్. ఓకే, చూద్దాం ఏమవుతుందో. లెంత్, సో అరే పాస్ చేద్దాం. సో ఇక్కడ కూడా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే సో ఇది నెంబర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి. క్లిక్ ఆన్ ఓకే, సో డీబగ్. ఓకే, చూడండి 4 వచ్చింది. ఎందుకు 4 వచ్చిందంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4. ఇలా మనకేంటంటే సో లెంత్ అనే ఫంక్షన్ ద్వారా సో అరే కానీ లేకపోతే స్ట్రింగ్ కానీ వాటి యొక్క లెంత్ అనేది పాయింట్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ది లెంత్ ప్రకారం ఒక కండిషన్ డిఫైన్ చేయాలనుకోండి, సో గ్రేటర్ దెన్, లెస్ దెన్, అలాంటప్పుడు ఎలా మరి. ఓకే, మీరు డైరెక్ట్గా అనుకోవచ్చు ఇఫ్. ఓకే, సో గ్రేటర్ 4 ఉంటే ఇలా రావాలని అంటే వర్కౌట్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు లెంత్ బట్టి ఒక కండిషన్ రాయాలంటే ఇలా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఎక్కడ కూడా ఆపరేటర్స్ అనేది ఉండదు. మనకేముంటాయి, ఫంక్షన్ ఉంటుంది. ఏం ఫంక్షన్, గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు, లెస్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఆ ఫంక్షన్స్ ద్వారా మనం కండిషన్ చెక్ చేయాలి, కానీ డైరెక్ట్గా మీరు వాల్యూ ఇస్తే కుదరదు, ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ దట్. ఓకే, సో ఫస్ట్ లెంత్, సో అరే తీసుకుంటాను. సో ఓకే, సో ఇది మనకి అవుట్పుట్ వస్తుంది, వచ్చిన దాన్ని గ్రేటర్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. గ్రేటర్, సో గ్రేటర్ 4 కన్నా ఎక్కువ ఉంటే, సో ఇది ఈ వచ్చింది ఇఫ్ కండిషన్లో తీసుకుంటాను. ఈ ఓకే, ఓకే, దట్స్ ఇట్. ఐ థింక్ ఎక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్. LENGTH గ్రేట్. okay, oh my goodness. Okay, no problem, sorry guys. Length, సో అంటే కంకాటినేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సారీ, సో ఆల్రెడీ నేనే చెప్పి మళ్ళీ నేనే సింబల్స్ యూజ్ చేస్తున్నాను. సో గ్రేటర్ 4 అయితే, 4 అయితే, సో కండిషన్ ఏం రాయాలి చూద్దాం. స్టిల్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఐ థింక్ ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది. యా, చూడండి. ఓకే, సో కండిషన్ ఈజ్ ట్రూ. సారీ, నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజన్ అంటే నథింగ్ బట్, అంటే ఒక ఫంక్షన్లో వేరే ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు మనం ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ చేయాలి. అన్నీ ఒకసారి చేసినా చూడండి, ఇందాక లిటిల్ కొంచెం కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో మనం మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం, సో ఫస్ట్ మనం అరే యొక్క లెంత్ కనుక్కోండి. ఆ వచ్చిన లెంత్ అనేది 4 కన్నా ఎక్కువ ఉంటే, ఓకే, సో ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ 4 కన్నా ఎక్కువ ఉంటే కండిషన్ ట్రూ, లేకపోతే ఫాల్స్ అనమాట. ఇప్పుడు కండిషన్ ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా, లెట్స్ సీ దట్. ఓకే, సో డీబగ్.
ఓకే, కండిషన్ ఇస్ నాట్ ట్రూ. ఎందుకు నాట్ ట్రూ అంటే బేసికల్గా సో మనం ఏం డిఫైన్ చేసిన ఇక్కడ ఈ అరే యొక్క లెంత్ ఎంత 4, కానీ ఇక్కడ ఏం ఫంక్షన్ ఇచ్చినాం గ్రేటర్ మాత్రం ఇచ్చాం. ఒకవేళ 5 ఇచ్చాం అనుకోండి అప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. కావాలంటే చెక్ చేద్దాం. ఇక్కడ ఇంకోటి ఇస్తాను వాల్యూ, సో హలో అని ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్, కాపీ, ఇది రన్ టైంలో వచ్చేద్దాం డీబగ్, సో ఇక్కడ చేంజ్ చేస్తాను. ఓకే ఓకే, లెట్స్ సీ దట్. ఇప్పుడు కండిషన్ ట్రూ రావాలి. చూడండి కండిషన్ ఇస్ ట్రూ. ఇలా మనం ఏంటంటే సో వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ప్రతిదీ కూడా మనం ఫంక్షన్స్ అనేది అర్థం చేసుకుంటే మనం ఇనిషియల్గా కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు, బట్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ లుక్స్ లైక్ వెరీ ఈజీ, బట్ మనం ప్రాక్టీస్ చేయకపోతే 1 వీక్ తర్వాత మనమే మర్చిపోతాం అన్నమాట. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఇంకో ఫంక్షన్ ఉంది కదా, సో యూనియన్ అనే ఫంక్షన్. ఓకే, లెట్స్ సీ దట్. సో యూనియన్, సో యూనియన్ బేసికల్గా ఎనీ లిస్ట్ ఐటమ్స్ అంటే మల్టిపుల్ అరేస్ అని తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఫర్ టైమింగ్ ఫస్ట్ అరేస్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఇంకొక అరే కూడా తీసుకుంటాను, ఎంప్లాయీ లొకేషన్, ఇది కూడా ఒక అరే తీసుకుంటాను. సో అరే, సో ఇక్కడ వాల్యూస్ ఇస్తాను. ఓకే, చూడండి ఇక్కడ 2 అరేస్ క్రియేట్ చేసా కదా, ఇప్పుడు యూనియన్ చేస్తాను ఈ 2 అరేస్ని. సో సెట్టింగ్స్, గో టు హియర్, సో యూనియన్. ఓకే, సో ఎంప్లాయీ లొకేషన్ కామా ఎంప్లాయీ నేమ్స్, దాట్స్ ఇట్. చూడండి, సో బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది అరే వస్తుంది కాబట్టి సో మనం డేటా టైప్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే నథింగ్ బట్ సో దీని యొక్క డేటా టైప్ అనేది వేరియబుల్ ఉంది కదా, దీన్ని అరే కింద కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. దాట్స్ ఇట్, డీబగ్. ఓకే, లెట్స్ దట్. అవుట్పుట్ చూద్దాం. చూడండి ఎలా వస్తుంది అవుట్పుట్. సో ఏడిఎఫ్, పీబీఏ, డాక్స్, పవర్ యాప్స్ ఇలా మనకి సో రకరకాలుగా కూడా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అరేస్లో ఒక కామన్ వాల్యూ పాస్ చేస్తాను. అంటే మీనింగ్ ఏంటంటే ఇది రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ కూడా ఏడిఎఫ్ అని ఒకటి డిఫైన్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఏడిఎఫ్ ఉంది, ఇక్కడ ఏడిఎఫ్ ఉంది. అలాంటప్పుడు మనకి అవుట్పుట్లో డూప్లికేట్ వస్తుందా లేకపోతే సింగిల్ వాల్యూ వస్తుందా, విల్ ట్రై టు సీ దట్. సో ఇప్పుడు ట్రై చేద్దాం డీబగ్. ఓకే, ఇప్పుడు 2 అరేస్లో కూడా ఏడిఎఫ్ అనే వాల్యూ ఉందన్నమాట. అలాంటి కేసెస్లో మనకి అవుట్పుట్లో వస్తుందో విల్ ట్రై టు సీ. చూడండి, సో ఏడిఎఫ్ ఒక్కసారి వచ్చింది, ఎక్కడ కూడా సెకండ్ టైం అనేది రాలేదన్నమాట. ఇలా మనం ఏంటంటే సో జాయిన్స్ కావచ్చు, ఇంటర్సెక్ట్ కావచ్చు, ఇలా మనకి సో రకరకాల ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో ఐ థింక్ యా, సో తక్కిన ఫంక్షన్స్ అన్నీ కూడా ఈజీగానే ఉంటుంది. ట్రై చేయండి సో దట్ యుల్ గెట్ బెటర్ ఐడియా. యా, సో ఇప్పుడు దాకా మనం ఒక 10 వీడియోస్ అనేది ఫంక్షన్స్ గురించే డిస్కస్ చేసాం అనమాట, ఓన్లీ ఫంక్షన్స్. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ ఎండింగ్ ఫర్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ వీడియోస్ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ కావచ్చు, గెట్ మెటీరియల్ యాక్టివిటీ, ఫర్ ఈచ్ లూప్, ఇలా మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.